గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది ధ్యానం? ఎలా ఉంది సంగీతం? ఎలా ఉన్నాయి మన వసతులు? ఎలా ఉన్నాయి? సో నిన్న ఒక ఆవిడ చెప్తూ ఉన్నారు, మార్నింగ్ మెడిటేషన్ అయి కిందకి దిగితే, అమ్మ నేను ఒక అరగంట గంటకి మించి నేను ధ్యానం కూర్చోలేను, కానీ నాకు తీవ్రమైన వెన్నునొప్పి ఉంది, నడుము నొప్పి ఉంది, కానీ ఎక్కువ ధ్యానం చేస్తే తగ్గుతుంది. ఇన్ని కర్మలు చేసావు, నువ్వు ఇంత ధ్యానం చేస్తే ఎట్లా తగ్గుతుంది? ఎక్కువ గంటలు సాధన చేయాలని చెప్పారంట స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో. కానీ నేను కూర్చోలేకపోతున్నాను ఎట్ ఏ టైం అన్నారు. ఆవిడ చెప్పారంట, ఇలాంటి యజ్ఞాలు యాగాలకు వెళ్తే సామూహికంగా చేసే ఈ ధ్యానంలో నువ్వు ఎక్కువసేపు కూర్చోగలవు అని మెల్లగా ఆవిడ తోడు తీసుకొని వచ్చారంట. నిన్న ఉదయం ఆవిడ ధ్యానం కూర్చుంటే లేవలేకపోయారంట. అంటే ఆ ధ్యాన స్థితిలోంచి మనం ఇది చప్పట్లు, మనం ఎంత ఎగిరాము, డ్యాన్స్ చేసాము, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళలేదంట ఆవిడ, కంటిన్యూ చేశారంట మెడిటేషన్. లంచ్కి వెళ్ళలేదంట. ఈవినింగ్ మళ్ళీ 3 o'clock నుంచి 6 o'clock జరిగిన మెడిటేషన్ తర్వాత ఆవిడ కళ్ళు తెరవగలిగారంట. అంత అద్భుతంగా నేను ఈ ధ్యానాన్ని చేసుకోగలిగానమ్మా, ఈ సీట్లో హాయిగా నేను కూర్చొని చక్కటి ఏసీలో అని ఆవిడ చెప్పారు. సో ఇలా ఒక్కొక్కరు ఎన్నెన్నో అనుభూతులు, వాళ్ళు హీలింగ్ ఎక్స్పీరియన్స్ అన్నీ. మరి మనం మన కృతజ్ఞతని మనకు పత్రికారు ఎప్పుడూ నేర్పించారు. ఏది మనం పొందినా దానికి మనం మన కృతజ్ఞతని వెలుబుచ్చాలి అని. మనకు ఎవరైనా చిన్న బస్సులో సీట్ ఇస్తేనే మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. మరి ఇన్ని చక్కటి అద్భుతమైన ఆ సత్సంగాలు, మాస్టర్సు, సంగీత కళాకారులు ఎంత చక్కగా మనకి వైలిన్ గణేష్ గారు వీరందరూ ప్రతిదీ ఒక ఎనర్జీతోనే జరుగుతుంది. ఎనర్జీ ఎక్స్చేంజ్ అంతే. మనం పొందాము ఉచిత వసతులు అన్నాం, వసతి మనం ఉచితంగా పొందాం, కానీ దానికి మనీ శక్తిని అక్కడ మనం జోడించాలి. చక్కటి సంగీత కళాకారుల సంగీతాన్ని మనం ఆస్వాదించాం, కానీ వారు ఇక్కడికి రావాలంటే, వారి కళని ఇక్కడ మనకి ఇవ్వాలంటే కొంత మనం ధన సహాయం వారికి కూడా చేయాలి. వారి జీవితాన్ని అంతటిని ఆ కళ కోసమే వెచ్చించి మనకు ఆనందాన్ని వారు ఇస్తున్నారు వారి సంగీతం ద్వారా. మరి మనం వారికి మన కృతజ్ఞత తెలియజేయాలి ఖచ్చితంగా. సో ఎప్పుడైతే మనం ఆనందంగా పొందిన సేవకి మనం తిరిగి ఇస్తామో, కరెంటు మనం వాడాము, ఆ బిల్లు మనం ఆనందంగా కట్టినప్పుడు మరింత గవర్నమెంట్ నుంచి మనకు నిరంతరాయంగా సప్లై జరుగుతుంది. మరి ఇంత చక్కటి ఏసీలో మనం ఈ మహతీలో కూర్చొని ఎంత హాయిగానో ఈ కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తున్నాం. మరి మనం ఇంత చక్కటి ఏసీ, ఇంట్లో ఒక రూమ్లో ఏసీ వేసుకుంటేనే మన కరెంటు బిల్ సమ్మర్లో ఎలా వస్తుంది? మరి ఇంత ఆడిటోరియంని మన అదంతా అంటే దానికి మనం చెల్లించాలి. అండ్ అద్భుతంగా మనకు వైష్ణవి క్యాటరర్స్కి ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. ఎంత చక్కటి ప్రసాదాన్ని మనకు వాళ్ళకి వండి పెట్టారు. నిన్న ఒక్కరోజు నేను ప్రోటీన్ ఫుడ్ తిందాము, ఒక దోశ పెసరట్టు బయట తిందామని వెళ్ళాం, లైన్లో నించొని బిల్లు ఇస్తే తీరా పెసరట్టు అయిపోయింది అన్నారు. వేరేది ఆర్డర్ చేశాను, అక్కడికి వెళ్ళి గార్లిక్ లేని చట్నీ ఉందా అన్నాం, చివరికి వచ్చేసరికి లేదంటే మళ్ళీ బిల్లు వాళ్ళకి ఇచ్చి వెనక్కి వచ్చాం. అదే ఇక్కడికి వచ్చి హాయిగా మన అన్నదానంలో మళ్ళీ భోజనం చేసుకున్నాం. చక్కటి గార్లిక్ లేని సాత్వికమైన ఆహారం. మరి వారికి మనం కృతజ్ఞత తెలియజేయాలి. వారికి ఎంతో మందితో మనం వస్తారు, వారు మనకు చక్కటి ఆహారాన్ని, ఆ పాత్రల్ని ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చి ఇలా ప్రతి ఒక్కటి మనం ధన రూపేణ, శక్తి రూపేణ జోడించినప్పుడే ఈ కార్యక్రమాన్ని మనం ఇంత చక్కగా చేసుకున్నాం. ఇప్పటికే ఎంతోమంది మాస్టర్స్ వారి సహాయ సహకారాలు అందించారు. వారందరికీ మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞత తెలియజేద్దాం. ఆన్లైన్లో వారి ఈ కార్యక్రమానికి రాకపోయినా పిఎంసి అంటే నిరంతర ధ్యాన జ్ఞాన యజ్ఞం 365 days, మరి దాని ఆధ్వర్యంలో జరుగుతూ ఇంతమంది మాస్టర్స్ విజ్డమ్ను చేరవేస్తుందనే కృతజ్ఞతతో ఇలా ప్రతి ఒక్కరూ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా మనకు సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా మనం కృతజ్ఞత తెలియజేద్దాం. ఎన్ని సహాయ సహకారాలు అందించినా 7 రోజులు మనం నిరంతరంగా ఇంత వేల మందికి మనం చేయడానికి మనకి ఖచ్చితంగా మరింత సహాయ సహకారాలు కావాల్సి ఉంది. సో ఇక్కడ ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో, ఇక్కడ ఉన్నారో, మన గ్రాటిట్యూడ్ని తెలియజేద్దాము ఈ ప్రోగ్రాం పట్ల, ఈ విజ్డమ్ పట్ల. సార్ చెప్పారు పంచుకుంటే పెంచబడుతుంది అని చెప్పారు. సో ఆ పంచుకోవడంలో భాగమే ఇక్కడ మనం అన్నీ పంచుకుంటున్నాము. సో చక్కగా మీ సహాయ సహకారాలు మరింత ఈ యజ్ఞానికి కావాలి. మనం చక్కగా ఈ యజ్ఞ ఫలాన్ని మనం అందరికీ పంచుదాం. మనం ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఎప్పుడైతే మనం ఈ ధన రూపేణ మనం కొంత సహాయ సహకారాలు అందిస్తామో మనం కూడా ఈ యజ్ఞ ఫలాన్ని అందుకోవడానికి భాగస్వాములు అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ అందరి ఆదరణ, అభిమానం, ఎంత ప్రతి ఒక్కరూ, ఒక్కొక్క లేడీ కూడా గ్రామాల్లో ఎంత చక్కగా ఈ యజ్ఞంలో నేను పాలు పంచుకోవాలని ఎన్నో రకాలుగా వారు సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా ఆ మహిళలందరికీ కూడా గట్టిగా మనం చప్పట్లతో మన ఆనందాన్ని, కృతజ్ఞతని తెలియజేద్దాం. సో మీ సహాయ సహకారాలు కావాలి. పిఎంసి ఈ యజ్ఞం మరింత చక్కగా మనం ఎనర్జీని ఆనందంగా మనం అన్నీ కూడా ఇక్కడ చెల్లించుకొని హాయిగా మనం వెళ్ళాలి అంటే మన అందరి సహకారం దీనికి జోడిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మహేశ్వర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అది ప్రతిరోజు మనం ఇంటి దగ్గర చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఓకే,
నేను చదువుతూ ఉంటాను, మనం చప్పట్లు కొడతా ఉన్నాం. ఈ హాల్ బాగుందా? బాగుందా? చెప్పండి. బాగుంది అని చెప్పండి. బాగుంటే బాగుందని చెప్పండి, లేకపోతే బాగాలేదని చెప్పండి. బాగుందా? అయితే ఏం చేయాలి? గట్టిగా చప్పట్లు కొడదాం హాల్కి. హాలు కదా, ఇది మనిషి కాదు కదా, దీనికి ఎలా కృతజ్ఞత చెప్పాలి అని అనుకోవద్దు. మనం ఏదైతే వ్యక్తపరుస్తూ ఉంటామో అక్కడి నుంచి కూడా ఆ యొక్క ఎనర్జీ మారిపోతూ ఉంటుంది. ఓకే. 2, మనం చక్కగా ఏసీలో ధ్యానం చేస్తున్నాం. పవర్కి మనం చప్పట్లు కొట్టాలా వద్దా? గట్టిగా చప్పట్లు కొడదాం. 3, అకామిడేషన్ అంతా బాగుందా? ఎక్కడన్నా ఏదైనా కంప్లైంట్ ఉందా? ఎక్కడన్నా ఏదైనా కంప్లైంట్ ఉంటే ఒకసారి చేయొద్దండి. ఎనీ కంప్లైంట్? గట్టిగా చప్పట్లు కొడదాం అకామిడేషన్కి. అయితే అకామిడేషన్కి మన మాస్టర్ ఒంగోలు హరిబాబు గారు ఈసారి బాధ్యత తీసుకున్నారు. లాస్ట్ టైము చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఈసారి ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది పడకూడదు, అకామిడేషన్ పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని తీసుకొని మరి హరిబాబు గారు, సూరంపల్లి హనుమంతరావు గారు, మన ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు, మధు అన్న, ముఖ్యంగా మాస్టర్స్ ఈరోజు మీకు చెప్పాల్సినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే అజ్ఞాత వ్యక్తి అంటారు. అజ్ఞాతవాసి, అజ్ఞాత వ్యక్తి, కనపడడు, ఒక్కరికి కనపడడు, కానీ అన్నింటిలో తానై ఉన్నాడు. ఆయనే మన మాస్టర్ మధు. గట్టిగా చప్పట్లు కొడదాం మధుకి. మధు ఇక్కడ కనుక ఉంటే స్టేజ్ మీదకి రావాలి. ఇక్కడ కనుక ఉంటే, ఒకవేళ ఇది వింటూ ఉంటే కూడా స్టేజ్ మీదకి రావాలి. సో మధు తర్వాత మనం బయట ఎంతమంది కూర్చొని ధ్యానం చేశారు? హాల్లో కాకుండా బయట కూర్చొని ధ్యానం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. టెంట్లు బాగున్నాయా? ఆ జర్మన్ టెంట్స్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత ఫుడ్ బాగుందా? ఆ తయారు చేసిన వైష్ణవి క్యాటరర్స్ వల్ల గట్టిగా చప్పట్లు కొడదాం. మనం డబ్బులు ఇచ్చినా కానీ మంచి రుచికరంగా చేయాలి కదా. మనం ఎంత అద్భుతంగా ఆ ఫుడ్ను ఆస్వాదించింటే అంత అద్భుతంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ వైష్ణవి క్యాటరర్స్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలి. లాస్ట్ టైం కంటే ఒక 25% అమౌంట్ వాళ్ళు మనకు తగ్గించారు ఈసారి. మేము మమ్మల్నే పిలిచండి, మీరు వేరే వాళ్ళని పిలవకండి దయచేసండి. తర్వాత ప్రొవిజన్స్, మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే అన్ని ప్రొవిజన్స్ తీసుకురావాలి కదా, ఉప్పు పప్పు అన్నీ కూడా. ఆ ప్రొవిజన్స్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన టెక్నికల్ స్టాఫ్, వాసు స్టేజ్ మీదకి రా. వాసు, మరి కెమెరామెన్స్. ఈ కెమెరామెన్స్ మనకంటే ముందు వస్తారు, మన తర్వాత వెళ్తారు. మీ కళ్ళ ముందర ఎంతమంది అయితే కనపడుతున్నారో దానికి డబుల్ త్రిబుల్ ఇదిగో ఈ మీరు ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఈ సైడ్కి వస్తే కనుక ఆ రూమ్లో టెక్నికల్ స్టాఫ్ అంతా, ఎడిటర్స్, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్, యాంకర్స్ అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. టెక్నికల్ స్టాఫ్ అంతటికి, పిఎంసి స్టాఫ్కి. వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇది ప్రపంచం అంతా చూస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం పిఎంసి స్టాఫ్కి, టెక్నికల్ స్టాఫ్కి. అలానే గ్రౌండ్ వర్క్, ఇక్కడున్న ప్రతి మాస్టరు గ్రౌండ్ వర్క్ చేశారు. ప్రతి మాస్టరు, ఇక్కడున్న ప్రతి మాస్టరు, ముఖ్యంగా మన మెర్కాబా పిరమిడ్ వెంకటేశ్వరరావు మాస్టర్కి సందర్భంగా చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. మనం పిఎంసికి ల్యాండ్ తీసుకునేటప్పుడు, సార్ నేనున్నాను మీరు వెళ్ళండి, నేనున్నాను మీరు వెళ్ళండి, నేను ఉన్నాను మీరు వెళ్ళండి, ఎంత ప్రోత్సహించారో లెక్కేలేదు. తర్వాత నెక్స్ట్ వెంటనే ధ్యాన మహాయజ్ఞం ఉంది మనకు. సార్ నేను ఉన్నాను మీరు వెళ్ళండి, నేను ఉన్నాను మీరు వెళ్ళండి. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ఉన్నాను అని చెప్తే చాలు. అలానే మన కళ్ళ ముందర అప్పలనాయుడు సార్ ఉన్నారు, మరి రెడ్డినాయుడు సార్ రాలేకపోయారు. రెడ్డినాయుడు సార్కి, అప్పలనాయుడు సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పలనాయుడు సార్ స్టేజ్ మీదకి రావాలి. సో రెడ్డినాయుడు సారు, అప్పలనాయుడు సారు మరి ఉత్తరాంధ్రకి ఎంత సేవలు చేస్తున్నారో లెక్కే లేదు. ఎన్ని అద్భుతాలు చేస్తున్నారో ఇద్దరు బ్రదర్స్ కలిసి లెక్కే లేదు. అలానే మన అప్పాజీ సార్ ఫ్యామిలీ, పీసీఎస్ సార్ అయితేమి, జీకే సార్ అయితేనేమి, సో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. జీకే సారు ల్యాండ్ విషయంలో అయినా, మరి ఇప్పుడు జరిగే ధ్యాన మహాయజ్ఞం విషయంలో అయినా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి అప్పాజీ ఫ్యామిలీ గారికి, బ్రహ్మర్షి అప్పాజీ ఫ్యామిలీ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. రెడ్డినాయుడు సార్కి, అప్పలనాయుడు సార్ వాళ్ళ ఫ్యామిలీకి. మాస్టర్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది పట్టుకోమ్మా, నేను ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో ఏ చిన్నది మన దగ్గర ఉన్నా దాని పట్ల మనం గ్రాటిట్యూడ్తో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ మల్టిప్లై అవుతూ ఉంటుంది. దాన్ని కంప్లైంట్ చేసామనుకోండి,
ఉన్నది కూడా పోతుంది. ఏ ఎనర్జీ మనం మెయింటైన్ చేస్తామో ఆ వైబ్రేషన్తో మనం జీవిస్తాం, ఆ ఫ్రీక్వెన్సీకి, యూనివర్స్లో ఉన్న ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతాం. ఉదాహరణకు నా దగ్గర చిరిగిన షర్ట్ ఉంది, కనీసం ఆ చిరిగిన షర్టుకి మనం కృతజ్ఞతతో ఉంటే మంచి షర్ట్ మన ఒంటి మీదకి వస్తుంది. ఆ చిరిగిన షర్ట్ను కనుక మనం కంప్లైంట్ చేస్తే ఈ చిరిగిన షర్ట్ పోయి లోపల బనియంతో ఉంటాం. సో మాస్టర్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం. ఏది మన దగ్గర ఉందో, ఏది మనం ప్రస్తుతం కలిగి ఉన్నామో దాని పట్ల హయ్యెస్ట్ గ్రాటిట్యూడ్తో ఉన్నప్పుడు మన జీవితంలోకి ఏదైతే కావాలో అవన్నీ చాలా సులువుగా వచ్చేస్తాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ బ్రహ్మర్షి పత్రిజీ. ప్రత్యక్ష ఉదాహరణ. ఒకసారి తుంబూరు తీర్థం ట్రెక్కింగ్ పోయినప్పుడు ఫుడ్ లేదు, కొన్ని కారణాల వల్ల లేట్ అయిపోయింది. అందరూ నకనకలాడుతున్నారు. ఎంత కోపం వచ్చిందంటే అందరికీ ఆర్గనైజర్ మీద తిట్టడం మొదలుపెట్టారు. మీకు ఈ మాత్రం తెలీదా, అది చేయలేరా, ఇది చేయలేరా, అలాంటప్పుడు మీ ట్రెక్కింగ్లు ఎందుకు చేస్తున్నారు? అసలు ఒకవైపు వర్షము, పాపం వాళ్ళ బెస్ట్ చేస్తున్నారు. పత్రి సారు వెంటనే ఈ గ్రాటిట్యూడ్ గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఎప్పుడు ఇది జరిగింది? 1999 సంవత్సరంలో. అప్పుడు చెప్పిన సబ్జెక్టు నేను ఇప్పుడు 2026 సంవత్సరంలో పత్రి సార్ చెప్పిన జ్ఞానాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. నీళ్ళు ఉన్నందుకు మీరు హాయిగా దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి అన్నారు. ఫుడ్ గురించి కాదు, మీకు కనీసం తాగడానికి నీళ్ళు ఉన్నందుకు గ్రాటిట్యూడ్ చెప్పండి అన్నారు. అలానే మహావతార్ బాబాజీ కేవ్కి వెళ్ళడం జరిగింది. మహావతార్ బాబాజీ కేవ్కి వెళ్ళినప్పుడు అక్కడ రావాల్సిన మాస్టర్స్ కంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ మంది వచ్చినప్పుడు అకామిడేషన్ లేదు. కేశవరాజు సార్ ఇక్కడ ఉంటే కనుక తెలుస్తుంది, మీరు అందరు అడగచ్చు కేశవరాజు సార్ని. ఎంత సీరియస్ అయ్యారంటే ఆ వాతావరణం అంతా అంత సీరియస్ అయిపోయింది. పొద్దున్నే పత్రి సార్ లేచి చెప్పారు, అయ్యా రావాల్సింది 100 మంది, వచ్చింది 250 మంది పైన వచ్చారు. సర్దుకోవాలి కదా, అకామిడేషన్ గురించి కంప్లైంట్ చేస్తారా? అక్కడ ఉన్నదాన్ని ఎలా స్వీకరించాలి అనే దాన్ని చాలా అద్భుతంగా చెప్పారు సారు. సో ఇవన్నీ మాస్టర్స్ చెప్పడానికి కారణం ఏంటంటే, మనం ఈ క్షణం ఏదైతే మనం కలిగి ఉన్నామో దాని పట్ల హయ్యెస్ట్ గ్రాటిట్యూడ్గా ఉన్నప్పుడు మన లైఫ్లోకి కావాల్సినవన్నీ మన జీవితంలోకి వస్తాయి. సో ఈరోజు ఈ ధ్యాన మహాయజ్ఞం 7 రోజులలో మరి సంగీత బాబు గారు ఎంత నిలబడ్డారో, ఎంత మరి చక్కగా వీటన్నిటిని ఆర్గనైజ్ చేస్తున్నారో, మనం మాత్రం ఈ 7 రోజులు ఇంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నామంటే దానికి ముందు 2 నెలల నుంచి ఎంత వర్క్ చేసి ఉంటారో మాటలకు అందదు. ఇక్కడ ఉన్న ప్రతీది చక్కగా ఆర్గనైజ్ అవ్వాలి అంటే కనుక 2 నెలల నుంచి రేయి పగలు తేడా లేకుండా మరి సుజాతమ్మ, సంగీత బాబు సార్ వాళ్ళ మిస్సెస్ సంగీత బాబు గారు ఎంతో సేవ చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ గ్రాటిట్యూడ్ గురించి సంగీత బాబు గారి మాటల్లో. ఓం నమో వెంకటేశాయ. ఒకసారి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అందరికి తెలుసా ఇక్కడ? ఆమె గొంతురు గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లలిత సహస్రనామాలు పాడేటటువంటి వ్యక్తి, కంచి కామకోటి పీఠాధిపతి వారి దగ్గర ఉండేటటువంటి వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఒక దశలో భోజనానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులు అప్పుడు ఉన్నటువంటి పివిఆర్కే ప్రసాద్ ఈవో గారికి ఇమీడియట్గా రమ్మని, పలానా ఆమె ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు, ఆమెని తీసుకొని మీ కొలువులో ఏదన్నా ఏర్పాట్లు చేయండి అనేసి అని కంచి కామకోటి పీఠాధిపతులు చెప్పిన తక్షణమే హఠాహటిన పివిఆర్కే ప్రసాద్ గారు పలానా సుబ్బలక్ష్మి గారి దగ్గరికి పోవడం జరిగింది. పోయిన తక్షణమే, అమ్మా మరి వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాలు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి పాడాలి, మీరు రావాలి అని అంటే, తప్పకుండా వస్తాను, స్వామివారు చెప్పారు కాబట్టి నేను వస్తాననేసి అని వెళ్ళింది ఆమె ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆమె కంఠం ఒక రకంగా ఉన్న సరస్వతి ఆమె కంఠంలో దూరి ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు, వెంకటేశ్వర స్వామి పాటలు, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అన్నీ పాడింది. పాడిన తక్షణమే అప్పుడున్నటువంటి ఈవో పివిఆర్కే ప్రసాద్ గారు ఒక చెక్కు తీసుకొని వచ్చి, ఖాళీ చెక్కు తీసుకొని వచ్చి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇచ్చారు. ఇచ్చి, అమ్మా మరి మీకు చెక్ ఇస్తున్నాం, డబ్బు తీసుకోండి అని అంటే,
అప్పుడు ఆమె అనింది, దేనికి ఈ చెక్ అనేసని. మీరు వెంకటేశ్వర స్వామి వారికి పాటలు పాడారు, వెంకటేశ్వర స్వామికి శ్రోతాలు చేశారు, చాలా అద్భుతంగా ఉంది, మీకు ఎంత కావాలో అంత రాసుకోండి అంటే అప్పుడు ఆ తల్లింది, వెంకటేశ్వర స్వామికి పాటలు పాడేదానికి, వెంకటేశ్వర స్వామి సేవ చేసేదానికి కూడా డబ్బులు తీసుకోవాలన్నా అనేసని. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆమె ఒత్తురు గట్టిగా చప్పలు కొడతాం. ఆమె దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ పిఎంసి ఛానల్లో వర్క్ చేస్తున్న వారు, డైరెక్టర్స్ కానీ, అలాగే ట్రస్టీలు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అడ్వైజర్స్ కానీ, వీళ్ళంతా కూడా అటువంటి సేవ చేస్తున్నారు ఇప్పటి వరకు పిఎంసి ఛానల్లో. ఆమె చేసిన వర్క్లో పోల్చుకుంటే నేను చేసింది పైసా మాత్రమే. కాబట్టి అటువంటి గొప్ప గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో మంది ఉన్నారు. అటువంటి వర్కే జరుగుతుంది. ముఖ్యంగా డైరెక్ట్గా మా టీం అంతా అడగలేని విషయం నేను అడుగుతున్నాను. మనము ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి వచ్చినా కానీ ఈ హాలుకి ఒక దశలో కరెంటు కూడా మనం కట్టాల్సి వస్తుంది. ఏసీకి వాళ్ళు చెప్పలేకపోతున్నారు, నేనే చెప్పేస్తున్నాను. ఏసీకి మనం కట్టాల్సి వస్తుంది. అలాగే భోజనాలకి కొన్ని వసతులు ఉన్నాయి. మనం ఇచ్చినటువంటి ఫ్రీ అకామిడేషను అనుకున్న దానికన్నా రెట్టింపు కావడం జరిగింది. అలాగే పెయిడ్ అకామిడేషన్స్ కూడా ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి పెయిడ్ అకామిడేషన్ కన్నా ఈసారి పెయిడ్ అకామిడేషన్ చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడే కానీ లోటు రాకుండా, ఎక్కడే కానీ ఇబ్బంది పడకుండా వచ్చిన ప్రతి ఒక్క మాస్టరు చక్కగా భోంచేసి, చక్కగా ధ్యానం చేసుకొని, చక్కగా ఇంటికి పోవాలనే ఉద్దేశంతో పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళు అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి సపోర్ట్గా మనం బయట వేసినటువంటి టెంట్లు కానీ, అక్కడ ఇచ్చినటువంటి కుర్చీలు కానీ, అక్కడ ఇచ్చినటువంటి టెంట్స్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సపోర్ట్ చేశారు తప్ప దానికి కావాల్సినటువంటి అమౌంట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటివరకు. అంటే వాళ్ళు ఎంత ఇవ్వాలనో అంతవరకే ఇచ్చారు. మిగతా అంతా మనం ఇప్పుడు సపరేట్గా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే ఈ మహతి ఆడిటోరియంలో ఎప్పుడు కూడా డబ్బు గురించి మాట్లాడకూడదు, బుక్స్ ట్రాన్సాక్షన్ జరగకూడదు, పాంప్లెట్ ట్రాన్సాక్షన్ జరగకూడదు, బ్యానర్స్ ట్రాన్సాక్షన్ జరగకూడదు, ఏది ఉండకూడదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఈలు, డిప్టీ వాళ్ళు వీళ్ళంతా మనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మనం పాంప్లెట్స్ రిలీజ్ చేసుకుంటున్నాము, అలాగే బ్యానర్లు రిలీజ్ చేసుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాము. కాబట్టి దీనికి అన్నిటికీ భోజనానికి కావాల్సిన వసతులన్నీ మనం ఏర్పాటు చేశాం. కాబట్టి మనము ఏదైనా స్వామివారి దగ్గర ఆ మహాతల్లి ఎలా అయితే సేవ చేసిందో అదే మరి మనం సాక్షాత్ ఆ కలిదేవ వెంకటేశ్వర స్వామి పాదచందాలైనటువంటి మహతి ఆడిటోరియంలో మనం ధ్యానం చేసుకుంటూ ఈ మహతి ఆడిటోరియం ఒక చక్కటికరమైనటువంటి వెంకటేశ్వర నిలయం అనేసని మనం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ధ్యానం చేసుకున్నాము. అలాగే అక్కడ భోజనాలు చేస్తున్నటువంటిది సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి ఎలా అయితే అక్కడ ఉండి ఇచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఆయన దర్శనం చేసుకున్న తక్షణమే స్వామివారి దగ్గర వరాలు తీసుకొని వరాలు పొందిన తక్షణమే మరి నేరుగా అక్కడ ఉన్నటువంటి ఒక 500 మీటర్లలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద ప్రాంగణంలో భోంచేసి ఆ భోంచేసిన తక్షణమే నేను ఏదో చెయ్యాలనేసని సేవ చేసేటట్టుగా ఆ ఉండిలో వేసినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి భక్తులు. అదే మాదిరిగా మన మాస్టర్స్ అందరూ ఇది ఎట్లా అయితే శ్రీనివాస నిలయం అనేసి వెంకటేశ్వర నిలయం పెట్టుకున్నామో అక్కడ మనం భోంచేసేటి వసతిని కూడా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద ప్రాంగణం అని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి, మన భోజనాలకు సపోర్ట్ చేయండి అనేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. ముఖ్యంగా మన కృతజ్ఞత తెలియజేసుకోవాల్సింది మన సేవాదళం. ఎంత చక్కగా మనం కళ్ళు మూసుకొని హాయిగా ఇక్కడ ధ్యానం చేశామంటే వారు ఎంత చక్కగా అక్కడ నించొని వచ్చిన వాళ్ళని వెనక్కి గైడ్ చేస్తూ లోపల అక్కడ బయట చేస్తూ అండ్ ఫుడ్ పెట్టే దగ్గర కానీ అన్ని చోట్ల ఆ ప్రతి మాస్టర్ ఎవరైతే మనకు ఆ సేవలు అందించారో వారికి మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు తెలియజేద్దాము. ఎందుకంటే పత్రి గారు చెప్పారు, ఎవరైతే ధ్యానం చేయడానికి హాయిగా వాళ్ళు కళ్ళు మూసుకొని చేసేటట్టు కళ్ళు తెరిచి సేవ చేస్తారో వారు 1000 శక్తి పొందుతారు అని. మరి వారందరూ ఆ భాగ్యాన్ని ఇక్కడ పొందారు. ప్రతి చోట మన పిరమిడ్ మాస్టర్స్ చక్కగా తన్ మన్ ధన్
సేవ చేయగలిగిన వారు సేవ చేస్తారు, ధనం ఇవ్వగలిగే వారు ధనం ఇస్తారు. అండ్ సంకల్పం చేసి చక్కగా ఇది జరగాలని ఇప్పుడు ఎక్కడి నుంచో మనకి పార్టిసిపేట్ చేసి మనం పెట్టుకున్న 40 Day 1 మెడిటేషన్ కానీ 7 hours అఖండ ధ్యానం కానీ వారి శక్తిని జోడించిన వారందరికీ కూడా మనం కృతజ్ఞత తెలియజేద్దాము. దీనికి ఒక చక్కటి ఎనర్జీని వారందరూ జోడించారు. అండ్ అన్న చెప్పినట్టుగా మనందరం ఇక్కడి నుంచి ఈరోజు మనం 6వ రోజులో ఉన్నాము, రేపు 7వ రోజు చేసుకొని అద్భుతంగా చక్కటి అనుభూతులతో వెళ్తాము. అది మరింత అందరికీ ఆనందంగా ఉండే రకంగా మనం దాన్ని తయారు చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. రేపు యథాప్రకారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ధ్యానం ఉంటుంది. అలాగే 3 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడ ధ్యానం ఉంటుంది. ఈ 6 గంటల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో మన తిరుమల కొండపైన కూడా మనం ధ్యానం నిర్వహించుకుంటున్నాము. అది ఏ ప్రదేశం అనేసని మనము ఈరోజు సాయంత్రం లోపల మనం చెప్తాము. ముఖ్యంగా తిరుమల కొండపైకి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి PAC5 అనేసి ఒకటి ఉంటుంది, పిలిగ్రమ్ సెంటర్స్ అనేసి. అది బాలాజీ బస్ స్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ల దూరంలో 5,000 మందికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వసతి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆధార్ కార్డు తీసుకొని అక్కడికి వెళితే మీకు పడుకునే సౌకర్యం ఉంటుంది, భోజన సౌకర్యం ఉంటుంది, అలాగే స్నానాలు చేసుకునే సౌకర్యం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం అక్కడ ఉంటాము. ప్లేస్ కూడా మనం చెప్తాము సాయంత్రం లోపల ఏ ప్లేస్ అని, అక్కడ మనం పాల్గొందాం. థ్యాంక్ యూ. తిరుపతిలో మనం ధ్యానం చేస్తున్నాం, ఆఖరి రోజు తిరుమలలో మనం ధ్యానం చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దయచేసి సంగీత బాబు గారికి కాల్ చేయండి. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మళ్ళీ ఒకరికి కాల్ చేయాలంటే ఆయన ఫోన్ కంటిన్యూ బిజీ వస్తుంది. సో మనం తిరుమలలో ధ్యానం చేయబోతున్నాం. దానికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. ఫస్ట్ టైం, లాస్ట్ టైం ధ్యాన మహాయజ్ఞం ఇక్కడ చేసుకున్నాం. మరి రెండోసారి ధ్యాన మహాయజ్ఞంలో ఇది మనకు హైలైట్ ఫినిషింగ్. మరి పౌర్ణమి అద్భుతమైనటువంటి శక్తితో మనందరం ధ్యానం చేయబోతున్నాం. ఒకసారి మనమందరం ధ్యానం ఇక్కడ ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. ఇక్కడేమో 3 to 6, అక్కడేమో 6 to 9. ఓకే, ఇక్కడ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ చేయండి. ఓకే, 6 to 9 అక్కడ ధ్యానం చేయాలనుకున్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళండి. ఓకేనా? అండ్ ఫైనల్గా మనందరం ఇక్కడ కూర్చొని హాయిగా ధ్యానం చేస్తూ చక్కగా భోంచేస్తూ ఆనందంగా మనం ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి కారకులు ఎవరయ్యా అంటే కనుక ఈ ధ్యాన మహాయజ్ఞం కోసం రూపాయి నుంచి ఎంతో డబ్బులు పంపించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క స్టేజ్ నుంచి మనందరం ఈ యొక్క ప్రాంగణం నుంచి ఆడిటోరియం నుంచి ఒకసారి గట్టిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ప్రతి ఒక్కరికి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడెక్కడి నుంచో డబ్బులు పంపించారు. వాళ్ళందరికీ గట్టిగా చెప్పలు కొడదాం. 3 సార్లు మనం థ్యాంక్ యూ అని చెప్దాం. ఫస్ట్ టైం, సెకండ్ టైం, వినిపించట్లేదు, థర్డ్ టైం, ఇంకోసారి మీకందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.